దాక్కుని రోజా పువ్వులు నాలో ఒక పాదం ఒక వేయి కలలాని చేరుకొని నీలి సముద్రం పని మానసైనాలోని ఆనందం ఆహా అప్రేణం ప్రేమతో ఆనందం ఆహా అప్రేణం నీలకాశం చేరుకుందా. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూరప్ కథలు. ప్రజెంట్ అయితే మనం మాల్టా దేశంలో ఉన్నాం. 6వ రోజు ట్రిప్ అనమాట ఈరోజు. నా బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు, మీకు కళ్ళు చెదిరిపోయే లొకేషన్ అయితే కనిపిస్తుంది. దీని పేరు బ్లూ గ్రోటో అనమాట. మాల్టాలో చూడవలసిన ప్లేసెస్ ఏంటి అని కొట్టి చూస్తే ఈ ప్లేస్ మీకు టాప్ 5లో ఉంటుంది. అమేజింగ్ బ్యూటిఫుల్ న్యాచురల్ ఫార్మేషన్ అనమాట ఇది. మెడిటరేనియన్ సముద్రంలో ఈ బ్యూటిఫుల్ రాక్స్ మధ్యన ఒక చిన్న ఏనుగు తొండం టైప్లో వచ్చిందండి లొకేషన్. ఈ వ్యూస్ అయితే మీకు చూపిస్తాను. అలాగే మాల్టా దేశంలో ప్రీవియస్ 5 వీడియోస్ కనుక మీరు చూడకపోతే కంపల్సరీ చూడండి. డిస్క్రిప్షన్లోని అలాగే పిన్ కామెంట్లోని లింక్ ఇస్తున్నాను. సో ఏ ఒక్క వీడియో మిస్ చేయకండి. అద్భుతమైన నేచర్ అలాగే అమేజింగ్ హిస్టరీతో పాటు ఈ మాల్టా సిరీస్ అదిరిపోతుంది అనమాట. చిన్న కంట్రీ అండి, కానీ అన్నీ ఉన్నాయి. నేచర్ ఉంది, హిస్టరీ ఉంది, మంచి ఫుడ్ ఉంది, రకరకాల కల్చర్స్ పీపుల్ ఉన్నారు. అసలు నాకు చాలా నచ్చింది ఈ దేశం. సో లేట్ చేయకుండా ఈ వ్యూస్ కొన్ని చూపిస్తాను. వీడియో లైక్ కొట్టి ఫుల్గా ఎంజాయ్ చేయండి. మామూలుగా సముద్రం పక్కన కొండలు ఉండడం సహజమే, మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. కానీ ఇటువంటి యునిక్ స్ట్రక్చర్ ఫామ్ అవడం అనేది నిజంగా గ్రేట్ కదా. ఒకసారి కొద్దిగా జూమ్ చేస్తున్నాను మెల్లిగా, చూడండి. అక్కడ ఒక పెద్ద కేవ్ లాగా ఉంది అండ్ అద్భుతమైన రాక్ స్ట్రక్చర్స్ అండి. ఆల్రెడీ మొన్న మనం డింగ్లీ క్లిఫ్స్ కూడా చూసాం కదా, అద్భుతమైన సన్సెట్ చూసాం. మీకు గుర్తుందా డింగ్లీ క్లిఫ్స్? అదిగోండి దూరంగా మనం ఒకటి చూస్తే సముద్రం మధ్యలో ఒక పెద్ద బండరాయిలా ఉంది. డింగ్లీ క్లిఫ్స్కి వెళ్ళినప్పుడు కూడా ఆ వ్యూ మనకు కనిపించింది. సో ఈ బ్లూ గ్రోత్ అనేది అయితే అసలు ఇలా వచ్చి చూడగానే కళ్ళు చెదిరిపోయినాయి అనమాట. సో అదిగోండి అక్కడ చూస్తున్నారా, అదిగోండి అక్కడ మేము బస్ దిగి సో అలా నడుచుకుంటూ వచ్చి ఇదిగోండి ఇలా తిరిగి ఇక్కడ ఇలా చూడగానే అసలు మెస్మరైజ్ అయిపోయామనే చెప్పాలి. ఆ బ్లూ వాటర్స్, ఆ స్టోన్స్, అసలు బెస్ట్ ఫోటో స్పాట్ అని చెప్పాలి ఇది. అడ్వాంటేజ్ ఏంటంటే మేము పొద్దున్న 9 అవ్వకుండానే ఇక్కడికి వచ్చేసాం. అందుకే టూరిస్ట్ రష్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. ఇప్పుడు మంచి ఫొటోస్ అయితే దిగాలి ఇక్కడ. ఎవరూ లేనప్పుడే దిగాలి ఫొటోస్ అన్నీ. అదిగోండి ఆల్రెడీ అక్కడ రోజా ఇన్స్టాగ్రామ్కి ఫొటోస్ తీసుకుంటుంది బిజీగా. తనకు కూడా ఫొటోస్ తీయమని ఆల్రెడీ కర్చీఫ్ వేసింది అనమాట. చూడండి ఆ హిల్ వ్యూస్ అయితే అద్భుతం. చేరుకుందా సో చూస్తున్నారు కదండి, ఇది ఒక రకమైన ఈగలు అనమాట. ఇక్కడ ఒక ఆయన ఆ ఈగలను తీసుకొచ్చి జస్ట్ ఆయనకు కొంత డొనేషన్ ఇస్తే మనతో ఇలా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఈ ఈగలతో ఫోటో కానీ వీడియో కానీ తీసుకొచ్చు అనమాట. ఇలాంటి అద్భుతమైన లొకేషన్లో మనం ఈ బర్డ్ కూడా మన దగ్గరికి రావడం చాలా హ్యాపీగా ఉంది నాకైతే. సూపర్ అనమాట. సో యూ కమ్ హియర్ ఎవ్రీ డే? Yes, sir. Yes, I come here every day flying the birds, giving the opportunity to these tourists to hold them, and I make a beautiful video with the birds. I'm gonna give me. I'll make your hand. It's gonna come to you. ఓకే, ఆ పక్షి మళ్ళీ మన దగ్గరికి వస్తుందంటండి. ఎస్, భలే వచ్చేసింది. అసలు చాలా షార్ప్గా ఉన్నాయి. ద నెయిల్స్ ఆర్ వెరీ షార్ప్. యా, వితౌట్ గ్లౌజ్ ఇట్ మే హర్ట్. ఓ, without this gloves it may hurt. No, but I lift it. Look, I don't like being lifted up without gloves, but it's okay. Wait, he's gonna come to you again. Yeah. మళ్ళీ వస్తుందండి. He's 7 years old, you know. Oh, yeah. 7 years అంటండి ఈ పక్షికి. భలే ముద్దుగా ఉంది అసలు. నన్నే చూస్తుంది అలాగే ఈ గద్ద. వావ్, సూపర్. చూడండి, మనం వచ్చినప్పుడు అసలు జనాలు లేరా. ఇప్పుడు 2 ఫోటోలు తీసుకుని నా వీడియో ఫినిష్ అయ్యేలోపు చూడండి ఎంతమంది వచ్చేసారో. ఈ ప్రాంతం అంతా కూడా ఇలాంటి తెల్లటి కొండలు ఉన్నాయండి. అసలు చూడడానికి భలే బాగున్నాయి. అసలు సూపర్.
ఇలా కొండ మీద నుంచి కిందకి దిగి వెళ్ళి ఆ దగ్గర నుంచి కూడా వ్యూస్ కవర్ చేద్దాం. సో చూస్తూ ఉండండి వీడియో. ఈ బ్లూ గ్రోత్తో పాటు ఈరోజు ఇంకా అద్భుతమైన ప్లేసెస్ మనం చూడబోతున్నాం. అంతా బాగానే ఉంది, కానీ ఈ మాల్టా ట్రిప్లో మాత్రం నా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో చుక్కలు చూపిస్తుందని చెప్పాలండి. ప్రతి 3 గంటలకి మెడిసిన్ వేసుకుంటున్నాను, అందుకే ఈ మాత్రమైన టోన్ వస్తుందన్నమాట. సో ఈ వీడియో మీరు కనుక ఫస్ట్ టైం ఏమైనా చూస్తుంటే కనుక ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, నా ఒరిజినల్ టోన్ తెలుస్తుంది మీకు. అందుకే మైక్ కూడా కొంచెం బాగా దగ్గరగా పెట్టుకుని మాట్లాడుతున్నానండి, కొంచెం వాయిస్ మినిమం కొంచెం బెటర్గా మీకు వినిపిస్తుంది అని చెప్పేసి. కిందకి వెళ్తున్నాం అనమాట ఆ కేవ్స్ దగ్గరికి. చూడండి కిందకి వెళ్ళే వే అంతా కూడా మొత్తం రాళ్ళుతో, ఇటు పక్కనేమో పొదలు, ఎక్కడ చూసినా ఈ ముళ్ళ మొక్కలు అవి ఉన్నాయి. సో టైం మార్నింగ్ 10:30 అయిందండి. ఆకలేస్తుంది, పొద్దునుంచి ఏం తినలేదు కదా. సో బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను అనమాట. ఆ టాప్ వ్యూ దగ్గర నుంచి కిందకి నడుచుకుంటూ వచ్చామని చెప్పాను కదా, ఆ పక్కనే ఈ బేకరీ కనిపించింది. సో ఇదిగోండి మంచిగా కొంచెము లోకల్ బ్రేక్ఫాస్ట్ అనుకోండి, ఇది లోకల్ బ్రేక్ఫాస్ట్ అనమాట. అండ్ క్యాపుచినో అండ్ రోజా ఏమో ఒక న్యూటెల్లా హాట్ చాక్లెట్ తీసుకుంది. సో తినడమే లేట్ అనమాట. ఇప్పుడు ఇదైతే నాకు చూడగానే నచ్చింది, ఒకసారి ఎలా ఉంటుందో చూద్దాం. సింపుల్ అండి, ఏం కాదు. మైదా పిండి మధ్యలో యాపిల్ పెట్టి కొంచెం బేక్ చేస్తారనమాట. బాగుంది, గుడ్. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మంచి బీచ్ వ్యూలో బ్రేక్ఫాస్ట్ అనమాట. సూపర్. బిల్ ఇంకా కట్టలేదు, తినేసి సైడ్ వేద్దాం అనుకుంటున్నాను మెల్లిగా. చూద్దాం. సో ఈ బ్లూ గ్రోత్ సరౌండింగ్స్లో రెస్టారెంట్స్ అవి బాగానే ఉన్నాయండి. లంచ్ టైంకి వస్తే లంచ్, బ్రేక్ఫాస్ట్ టైంకి వస్తే బ్రేక్ఫాస్ట్ అన్నీ దొరుకుతున్నాయి, పర్వాలేదు. మీరు మాల్టా వచ్చి బ్లూ గ్రోత్ విజిట్కి ఏ టైంకి వచ్చినా మీకు ఫుడ్కి ఏం లోటు ఉండదు అనమాట. బాగుంది, బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంది. మేము తీసుకున్న 4 ఐటమ్స్కి ఒక 9.5 euros అయింది. ఇక్కడ చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఇదిగోండి, టుడే ది బోట్స్ ఆర్ నాట్ ఆపరేటింగ్. యాక్చువల్లీ ఈ బోట్ మనం ఎందుకు ఎక్కాలంటే అదిగోండి పైన చూసారా, ఈ అందమైన సముద్రంలో బోల్డ్ అని కేవ్స్ ఉన్నాయి ఇలాంటివి. సో ఎందుకు అని అంటే ఒక్కొక్కసారి వేవ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, సో ఆ కేవ్స్ లోపలికి బోట్స్ కూడా తీసుకెళ్ళరంట. సో ఆ దగ్గరికి వెళ్ళి చూపిస్తా పదండి ఎలా ఉందో. చూడండి ఇదిగోండి టూరిస్ట్స్ చాలామంది వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇదంతా ఇదిగోండి బోట్స్ ఏరియా అన్నమాట. ఇదిగోండి వరుసగా బోట్స్ అన్నీ పార్క్ చేసి ఉన్నాయి చూసారా, ఇదిగో ఇదన్నీ బోట్సే, ఇవన్నీ బోట్సే. అది అలా కిందకి వెళ్దాం. ఇదిగోండి పాపం చాలామంది వచ్చారండి టూరిస్టులు ఎక్కడెక్కడి నుంచో, కానీ మన బ్యాడ్ లక్ ఈవేళ కేవ్ టూర్ చేయలేకపోతున్నాం. అడుగడుగునా అద్భుతం అన్నట్టుగా ఉందండి మాల్టా. మీకు ఎలా అనిపించింది చెప్పండి. ఇప్పటి వరకు ఒక 5 వీడియోలు చూశారు, ఇదేమో 6th వీడియో. మీకు ఏమి నచ్చింది అనేది కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల ఏంటంటే మీరు వీడియోని ఎలా ఫాలో అవుతున్నారో నాకు కూడా ఒక ఐడియా వస్తుంది అనమాట. సో కమెంట్స్ చదవడం నాకు చాలా చాలా ఇష్టం, వాటికి రిప్లై ఇవ్వడం చాలా చాలా ఇంకా ఇష్టం అనమాట. అయ్య బాబోయ్, అసలు సముద్రం చూడండి, అబ్బా ఎగిసి పడుతుంది ఇక్కడ అలలు. బాగుంది, మొత్తం ఏదో బొగ్గు కొండలా ఉంది ఇది నల్లగా. అయ్య బాబోయ్. సో మనం ఈ లొకేషన్లో ఉండగానే స్కూబా డైవింగ్ చేసి ఇలా పైకి వస్తున్నారండి. సరదాగా మాట్లాడదాం అనిపించింది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో. ఆయన ఇన్స్ట్రక్టర్ అంట. హాయ్, నైస్ టు మీట్ యూ. మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? I am Sebastian. Okay. Hi, I'm Julieta. Okay. She's an instructor also. Okay. Also instructor, yes. She is also instructor and great. And like for example, like I have not done scuba diving so far, but maybe in the future I will do so. We need to have any special training before doing this? Not really, Okay. and just be like healthy, you know, because there are some health problems that if you have, you cannot dive because of the water pressures and stuff. But honestly, everybody can dive as long as you are fit and healthy. So many people think that, for example, like I don't know swimming, but I am brave enough to go inside. So can I do scuba diving? For like a baptism,
how everybody calls them or discover scuba diving. That is the first step to go diving if you don't want to be certified or just to try. Normally, it's not like mandatory, but it's better if you know how to swim. So I would say that everybody, if you want to swim, but if you want to dive, better it's to learn how to swim. ఓకే ఓకే Just in case, if Yeah. any emergency happens or something. Yeah. And whereabouts in India are you from? Like we both are from South India, but we are settled in Paris. It's like fun. Yeah, in France. We are coming from Paris now. I work with some company in Pune. Pune. In called Cybage. So anyone in India looking? Yeah, I know the. Cybage? Yeah, Hi. I know the name Cybage. Yeah. It's a, Software company. yeah, right. Exactly. Yeah. సో ఆయన పూణే బేస్డ్ సైబేజ్ కంపెనీతో పనిచేస్తారంటండి. ఎవరైనా పూణే నుంచి చూస్తున్నట్లయితే హాయ్ చెప్తున్నారు. సో యూ ఆర్ లోకల్ ఆఫ్ మాల్టా ఆర్ యూ మైగ్రేటెడ్ హియర్ ఫ్రమ్ అనదర్ డిఫరెంట్ కంట్రీ? No, I'm from Germany ఓకే and I moved to Malta. ఓకే నైస్. Yeah, it's my first season. ఓకే గ్రేట్. Diving is very international. Yeah. It's a very international. So And you, Julieta madam? is from I'm from Argentina. Argentina. Oh, that's nice. And I'm from England. A variety of people, and Bart is from England. Okay. So, yeah, it doesn't matter where you come from, just come to Malta, everybody, dive here because we have many languages to teach. Exactly. There are. It's a multicultural country. We loved it, and thank you so much, guys. Thank you so much for your time. Thank you guys. Good luck with the YouTube channel. Thank you. Hope you get lots of hits. Thanks. Bye. పూర్వం రోజుల్లో మహాల్టా సముద్ర తీరంలో ఎన్నో షిప్స్ మునిగిపోయినాయి అంటండి. అలా మునిగిపోయిన షిప్స్లో ఇప్పుడు మనం చూడబోయేది కూడా ఒకటి. ఈ ఫుటేజ్ మీకు ఎలా వచ్చిందని మీరు అడగొచ్చు. ఇందాక మనం ఇంటర్వ్యూ చేసాం కదా అర్జెంటీనా మేడం, ఆవిడ స్కూబా డైవింగ్ ఇన్స్ట్రక్టర్ అనమాట. ఆవిడ చాలా మంచి ఆవిడండి. మాకు ఇలా యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పగానే మా ఐడి తీసుకుని ఈ 4K విజువల్స్ అన్నీ మాకు పంపించారు. చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇవి నేను చూడడమే కాకుండా మీ అందరికీ చూపించే అవకాశం వచ్చింది. చూడండి, సముద్ర గర్భంలో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. ఇలా మునిగిపోయిన షిప్స్ ఏంటి, ఎన్నో రకాల జీవరాశులు, అసలు నిజంగా అద్భుతం అండి. స్కూబా డైవింగ్ అనేది అంత ఈజీ ఏం కాదు, కొంచెం ధైర్య సాహసాలు ఉండాలి అది చేయాలంటే. మనం కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేద్దాం. చూడండి, సముద్ర గర్భంలో ఎన్ని అద్భుతమైన జీవరాశులు ఉన్నాయో. అండ్ ఆ ఊపిరి సౌండ్లా వినిపిస్తుంది కదా, అది స్కూబా డైవర్లు ఊపిరి తీసుకునే సౌండ్ అనమాట. చాలా చాలా రియాలిటీగా ఉంది కదా వీడియో. అండ్ మనం నెక్స్ట్ చూడబోయే ప్లేస్ మాల్టాలోనే ఫేమస్ ప్లేస్ అనమాట, పొపాయ్ విలేజ్. సో అక్కడికి వెళ్ళడానికి బస్సులో వెళ్తే 2-3 బస్సులు మారాలండి, 2 గంటలు టైం పడుతుంది. సో ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇదిగోండి క్యాబ్ బుక్ చేసామన్నమాట. ఇక్కడ ఉన్నాం, ఇక్కడికి వెళ్ళాలి. సౌత్లో ఉన్నాం, నార్త్కి వెళ్ళాలి. అదండి, ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్తున్నాం అనమాట. బస్సు ఉంది కానీ 2 గంటలు టైం పడుతుంది. అండ్ ఫన్నీ విషయం ఏంటంటే సౌత్ అంటే ఇంకా ఈ బార్డర్ నుంచి ఆ నార్త్ బార్డర్కి వెళ్ళడానికి ఓన్లీ 30 మినిట్స్. అంత చిన్న కంట్రీ. ప్రస్తుతం అయితే మనం మే నెలలో ఉన్నామండి. వెదర్ బాగానే ఉంది, ఇండియా అంత ఎక్కువ ఎండలైతే లేవు, ప్లెజెంట్గా ఉందన్నమాట. సో మన క్యాబ్ డ్రైవ్ ఫినిష్ చేసుకుని మనం నెక్స్ట్ చూడవలసిన ప్లేస్కి అయితే వచ్చేసాం. పొపాయ్ విలేజ్ అంటారు ఈ ప్లేస్ని. వ్యూ చూపిస్తాను చూడండి, అద్భుతంగా ఉంటుంది. అలాగే దీని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ కూడా చెప్తాను చూడండి. వ్యూ అదిరిపోయింది. 90s కిడ్స్ ఎవరైనా పొపాయ్ ది సైలర్ మ్యాన్ కార్టూన్ చూసారండి? నేనైతే చూసేవాడిని, భలే ఫన్నీగా ఉండేది. ఆ పొపాయ్ అనే క్యారెక్టర్ స్పినాచ్ తినగానే బోల్డ్ అంత స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది బైసెప్స్లో. భలే ఫన్నీగా ఉండేది ఆ కార్టూన్ చూడడానికి. సో ఆ కార్టూన్ అంతా ఇక్కడే తీశారనమాట. అంటే ఆ కార్టూన్లో కనిపించే ఇళ్ళు, ఆ యానిమేషన్స్ అన్నీ కూడా ఇదిగోండి ఇక్కడి నుంచి తీసినవే అనమాట. పొపాయ్ విలేజ్ అనే పేరు అందుకే వచ్చింది ఇక్కడ. ఈ సెట్ ఆ 1980s నుంచి కూడా అలాగే ఉంచారు చాలా నీట్గా. అది చూడడానికి ఈ రోజున వందలాది వేలాది మంది టూరిస్టులు రావడం, వీళ్ళకి బోల్డ్ అంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. అండ్ ఇది లొకేషన్ కూడా మంచి లొకేషన్లో ఉందండి. పక్కనే బీచ్, బ్లూ వాటర్స్, అబ్బో అద్భుతంగా ఉంది. లొకేషన్ బాగుంది. అండ్ దీని వెనకాల ఉన్న ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ, ఆ సినిమా బ్యాక్గ్రాఫ్ కూడా చాలా చాలా బాగుంది.
ఈ పపాయ్ విలేజ్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అయితే ఫ్రీ కాదండి, మనీ పే చేయాలి. అండ్ దట్టు లోపలికి వెళ్ళి మనం ఇంకొక గంట 2 గంటలు టైం స్పెండ్ చేసే అంత లేజర్ లేదు. ఆల్రెడీ మనం ఇలాంటి విలేజెస్ చాలా చూసాం ఫ్రాన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ కొల్మార్ కానివ్వండి, ఆ స్ట్రాస్బుర్గ్. సో సిమిలర్గానే అనిపించింది. ఎవరైతే కిడ్స్తో వస్తారో వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వెళ్ళొచ్చు. సో చూసారు కదండి, పపాయ్ విలేజ్ వ్యూస్ భలే ఉన్నాయి పైనుంచి. సో ఇప్పుడు మనం అయితే బస్ ఎక్కి నెక్స్ట్ స్టాప్కి వెళ్ళిపోదాం. మనం నెక్స్ట్ చూడవలసిన ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. చూడండి బస్ స్టాప్ దగ్గర ఎంత జనాలు ఉన్నారో, బస్ ప్రయాణం ఎంత రష్గా ఉందో. ఇప్పుడు పపాయ్ విలేజ్ నుంచి మలేహా అనే ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. టైము ఆఫ్టర్నూన్ 1:30 అవుతుంది. సో అక్కడ లంచ్ చేసేసి ఆ తర్వాత మన లైవ్ కూడా ఉంది కదా ఈరోజు 4:30కి మన గివ్ అవే ఎవరి దగ్గర కూడా చూద్దాం. సో 4:30కి ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్లో ఉంటామో తెలీదు, కానీ ఒక మంచి లొకేషన్ చూసి మన గివ్ అవే ఇద్దాం సరదాగా. సో ఇక్కడ మనం చూడొచ్చండి, ఒక పెట్రోల్ బంక్ కనిపిస్తుంది. పెట్రోల్ డీజిల్ కూడా లీటర్ €2 లోపే ఉంది. €1.50 అలాగా. ఫ్రాన్స్తో కంపేర్ చేస్తే ఇది రేటు తక్కువే. ఎంత వెల్ మెయింటైన్డ్ అండి, ఏ మూలం చూసినా క్లీన్లీనెస్. ఎస్పెషల్లీ ఎంత వేలాది మంది, లక్షలాది మంది టూరిస్టులు వస్తున్నా కూడా ఎక్కడా కూడా నేను ఇప్పటి వరకు క్లీన్లీనెస్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయినట్టు చూడలేదు. సో కెథీడ్రల్ చూసాం కదండి, మంచి చాలా హైట్గా ఉంది. ఆ పైకి వెళ్తే ఏదైనా మంచి వ్యూ కనపడుతుందేమో అని చెప్పేసి పైకి వెళ్తున్నాం. సో లెట్స్ గో, చూద్దాం. అంత ఆకలిగా కూడా వేయట్లేదు. ఇందాకే టిఫిన్ చేసాం కదా మార్నింగ్, ఎక్కడ బ్లూ గ్రోత్ దగ్గర మంచి బ్రేక్ఫాస్ట్ అండ్ కాఫీ తాగడం. నాకైతే ఈరోజు ఇంకా ఆకలి వేయట్లేదు. ఆఫ్టర్నూన్ 2 అయింది, అయినా ఇంకా ఆకలి లేదు అసలు. ఇదిగోండి ఎంటర్ అయ్యాం లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం కొద్దిగా. ఇలాంటి వ్యూస్ అంటే నాకు భలే ఇష్టం. పెద్ద పెద్ద గోడలు, ఆ మధ్యన ఒక కిటికీలా ఉండి అవతల పక్క వ్యూ ఉంటే ఇదిగోండి ఇలాంటి షార్ట్స్ భలే వస్తాయి. ఆహా, సూపరు. మంచి గాలి వస్తుందండి. అబ్బా, అలా సముద్రం గాలి తగులుతుంది. అబ్బా, ఈ కెథీడ్రల్ వ్యూ అయితే అదిరిపోయింది. జూమ్ చేస్తున్నాను చూడండి. అబ్బా, సూపర్ కదూ, చాలా బాగుంది. వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు ఈ ఎంటైర్ వీడియోలో, ఫర్ ఎగ్జాంపుల్ 20 నిమిషాల వీడియోలో మీకు ఏదో ఒక పాయింట్లో ఒక మంచి స్పాట్ ఏదో నచ్చుంటుంది కదా, మీకు ఏ ప్లేస్ నచ్చిందో కామెంట్ చేయండి. సరదాగా మీరు వీడియో ఫాలో అవుతున్నారని తెలిస్తే నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. రోజు ఎలా ఉంది ప్లేస్? చాలా 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 బాగుంది. వ్యూ బాగుంది, చర్చ్ ఇంకా చాలా బాగుంది కదా. అమేజింగ్ అసలు. సో ఆ కెథీడ్రల్ అయితే వ్యూస్ చాలా బాగున్నాయండి. కాకపోతే ఆ బాగా పైకంటే వెళ్ళలేదు, ఎందుకంటే టైం ఆల్రెడీ మధ్యాహ్నం 2 అయింది, ఇంకా లంచ్ చేయలేదు. ప్లస్ ఎక్కడైనా లంచ్ ప్లేస్లో కూర్చుని డివైజెస్ ఛార్జింగ్ పెట్టాలి. అండ్ అలాగే మన లైవ్ ఉంది కదా 4:30కి, అంటే ఇండియాలో రాత్రి 8ంటికి లైవ్ పెడతానని చెప్పాను గివ్ అవే కోసం. సో మరి దానికి లేట్ అయిపోతామని చెప్పేసి ఇంకా కెథీడ్రల్ పైకి వెళ్ళలేదు అనమాట. ఇప్పుడు స్లీమా అనే ప్లేస్కి వెళ్తున్నాం. ఒక మంచి స్ట్రీట్ వ్యూస్, హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. అక్కడికి వెళ్ళి ఏదైనా రెస్టారెంట్లో డివైజెస్ అన్ని చక్కగా ఛార్జింగ్ పెట్టేసి లైవ్కి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి వెళ్ళిపోతున్నాం అనమాట. అది సంగతి. సో లంచ్కి అయితే ఒక మంచి హ్యాపెనింగ్ ప్లేస్కి వచ్చామండి. 3:30 అయింది టైము. సో మా టైంలో ఇంకొక గంటలో లైవ్ పెట్టబోతున్నాం. 4:30 అంటే ఇండియాలో 8 o'clock. చూద్దాం ఎంతమంది జాయిన్ అవుతారో. సో సరదాగా ఇది మంచి లొకేషన్ అనమాట, మంచి హ్యాపెనింగ్ ప్లేస్. ఇక్కడ నుంచి అయితే మనం లైవ్ పెట్టుకుందాం. గివ్ అవేలో ఎవరి దగ్గర చూద్దాం. Received this fridge magnet and Malta cup from giveaway conducted by Europe Katalu. Thank you for the giveaway and like, share, subscribe to Europe Katalu. Thank you Europe Katalu.